చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని పెద్ద హోతూరు గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్తో కలిసి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను ఓ సామాన్యుల కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని, తాను ఎంపీగా గెలిపిస్తే సమస్యలపై పోరాడతానని నాగరాజు హామీ ఇచ్చారు. వాస్తవంగా 40 ఏళ్ళైతే కూడా ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ పార్టీ కూడా గుర్తించలేదు. ఎందుకంటే 4 లక్షల జనాభా కలిగిన ఈ గురుకులాన్ని బీసీ కులంలో అత్యంత అయినటువంటి ఈ గురుకులాన్ని అడగదొక్కేశారు. అటువంటి కులానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం 2024 ఎలక్షన్లకు ఎంపీటీసీ అతి సామాన్య రైతు కుటుంబంలో ఒక సామాన్యమైన ఎంపీటీసీ లేదు. ఎంపీటీసీ అంటే మీకైనా తెలుసు, ఒక గ్రామంలో చిన్న పోస్ట్ చేయాలంటే ఎంపీటీసీనే. ఒక ఎంపీటీసీని ఎంపీ స్థాయికి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పెద్ద హోతూరు ఈ సమసాక్షిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను చెప్పేది ఏమంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చీకట్లకు తిప్పేశారు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టారు. 13 లక్షల కోట్లు అంటే ప్రతి ఒక్కరి మధ్య 2,20,000 రూపాయలు అప్పు ఉంది. మనకు ప్రతి ఒక్కరి మధ్య 2,20,000 రూపాయలు అప్పు అంటే ఎంత దారుణంగా మన రాష్ట్ర పరిస్థితి చూసుకోండి. అది వదిలిపెడదాం. మన సొంతం తల్లి గారు విజయమ్మ గారు ఏం చెప్పారు? గత ఎలక్షన్లలో మా తండ్రి లేడు ఈ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరంతా నా బిడ్డను ఆశీర్వదించండి, బైబిల్ పట్టుకొని చర్చి సాక్షిగా అడిగింది. మన చెల్లెలు శర్మారెడ్డి గారు కూడా వాళ్ళు వేదికలకు వచ్చి మా అందరిని గెలిపించాలని ఆమె కూడా పాదయాత్ర చేసింది. అంటే కుటుంబ సభ్యులు ఆ విధంగా చేసేవాళ్ళు ఈ ఎలక్షన్ ఏమైంది రివర్స్ అయింది. వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు కొంగు పట్టుకొని మా అన్నకి ఓటు వేయొద్దండి, మా అన్నకి ఓటు వేయొద్దండి అంటే మీరు ఒక్కసారి విజ్ఞానం ఆలోచించుకుంటున్నారా? ఎందుకంటే ఆయన యొక్క ఎంత దుర్మార్గుడో కుటుంబం మీద వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు చిన్న చెప్పుకున్నారు అవే కదా. అంటే వాళ్ళ చెల్లెళ్ళే సొంత చెల్లెళ్ళు మా అన్నకి ఓటు వేద్దామంటే మనం ఓటానికి అర్హత ఉండేందుకు. కాబట్టి నేను చెప్పేది అంటే రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. కుటుంబంలో ముగ్గురిని పరిపాలించలేనటువంటి మనిషి, కుటుంబంలో ముగ్గురిని పాలించలేని వ్యక్తి ఈ రాష్ట్రంలో మనం పరిపాలించే అర్హత ఆయనకు ఉందా? ఆయనకి ఎప్పటికీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేదు ఏదైనా లేదు. ఎందుకంటే కుటుంబాన్ని మెయింటైన్ చేయలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. అంతేగాని సోదరులారా, వాస్తవంగా ఈ రాష్ట్రం బాగుపోవాలంటే తెలుగుదేశం పార్టీతో సాధ్యం. మీరు ఈ ఆరోగ్య వర్గాన్ని వాస్తవంగా చాలా ఎరగబడి ముందుకంటే నేను ఎన్నోసార్లు వచ్చాను ఈ రోడ్డుకి. వస్తే ఈ ఆరోగ్యకి తెలుగుదేశం పార్టీకి పుట్టినీళ్ళు చేయాలంటే అదొక పెద్ద హోదా అనిపించినారు. ఎన్నోసార్లు రోడ్ల పోతే ఒక సైకిల్ వేయబడేవాడు బస్ స్టాండ్ లో, ఆ పసుపు సైకిల్ పెట్టేవాళ్ళు. ఎంత ఓపిక ఈ ఊర్లో పార్టీ ఎంత బలమైంది, ఎంత జీవిస్తుంది కానీ నేను ఎన్నోసార్లు సైకిల్ తీసుకునేవాడిని. అంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీకి అంత క్యాడర్ ఉంది, తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఉందని ఎన్నోసార్లు ముందుకున్నాను నేను. కాబట్టి నేను చెప్పేది ఏమంటే 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాల నుంచి ఈ ఆరోగ్యం ఎందుకు ఏమైందంటే తెలుగుదేశం పార్టీ గెలవకపోవడమే కాదు, గెలవకపోవడం వల్లే ఈ నియోజకవర్గం ఇంత వెనుకబడుతున్న కారణం. తెలుగుదేశం పార్టీ ఒకసారి అవకాశం ఇచ్చింది, ఒక్కసారి 20 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక్కసారి మీరు నిజమండి ఎంపీ అభ్యర్థిని నేను గెలిపించండి. నేను సామాన్య రైతు నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి రాలేదు. నేను రైతు కుటుంబమే, నీళ్ళంటే తెలుసు, తాగునీళ్ళంటే తెలుసు, సాగునీళ్ళంటే తెలుసు. కాబట్టి మా ఇద్దరిని ఒక్కసారి అఖండ మెజార్టీ గెలిపించండి. ఈ ఆలూరు మరొకసారి పోటీ పడే విధంగా అయితే జోడితో పరిగెత్తి పనిచేస్తాం. ఎంతమంది గోడలు ఎంత పరిగెత్తాయో ఆ విధంగా ఈ ప్రాంతానికి సస్యశ్యామలం జరిగే నేను కంపెనీ పత్రమే ఉంటా. నేను చెప్పేది ఏమంటే ఒకసారి మా ఇద్దరు చట్టసభలో అవకాశం ఉంది. మా వాయిస్ మా గలాన్ని చట్టసభల్లో ఏ విధంగా వినిపించాలో మాకు తెలుసది, ఏ విధంగా సాధించాలో మాకు బాగా తెలుసు. ఇంతవరకు జరిగిన రాజకీయం వేరు. మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఉంది. అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తాం. అభివృద్ధి చేసిన మాట్లాడతాం. నేను చెప్పేది ఏమంటే బీఫారం ఇచ్చే ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాకు బీఫారం ఇచ్చిన తర్వాత